పిల్లలు భర్తను తేలిక చేసి మాట్లాడుతుంటే సావిత్రికి ఎంతో బాధేసింది. లోన్ తీసుకున్న ఆయనిప్పుడు లేరు కదరా! అయినా ఆ అప్పు మీరు తీర్చాలా? అని అనుమానం వ్యక్తం చేసింది. ఆయన లేకపోతేనేం, మేం బతికున్నాం కదా! ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకు వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. ఇక మమ్మల్ని వదిలేయ్. 2 చేతులు జోడించి విసుగ్గా అన్నాడు వినోద్. సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది. తను చదువుకోలేదు, ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేం కాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థం కాకపోతే వివరించేవాడు. వీళ్ళకంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళ కోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది, ఎన్ని రోజులు ఉపవాసాలుంది, ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది. అవన్నీ వాళ్ళకిప్పుడు గుర్తులేదు. గుర్తు చేసుకోరు కూడా అనుకుంది.